మంత్రి నారా లోకేష్ కు వైఎస్ఆర్సీపీ మహిళా నేతల సవాల్. డిఎస్సీలో అక్రమాలపై చర్చించేందుకు తాము సిద్ధమంటూ ప్రకటన. తాడేపల్లి భరతమాత విగ్రహం వద్దకు చేరుకున్న మహిళా నేతలు లక్ష్మీ పార్వతి, శ్యామల నాగమల్లేశ్వరి, జమ్మల మడక నాగమణి, మంజారి చౌదరి. లోకేష్ స్థాయికి జగన్ అవసరం లేదని, తమతో చర్చించే దమ్ముందా అంటూ సవాల్. లోకేష్ తో చర్చకు భరతమాత విగ్రహం దగ్గరే వేచి ఉంటామన్న మహిళా నేతలు. అరే బాబు లోకేష్ మా నీ మాటలు వింటామంటే నవ్వు వస్తా ఉందిరా. వచ్చి ఇక్కడ జగన్ గారి మీద ఒక పెద్ద సవాలు విసిరి వెళ్ళిపోయావు కదా. మహిళల్ని జగన్ గారు అవమానం చేశారా? భారతి గారు చెప్పాలా సమాధానం? ఆయన పిల్లలు చెప్పాలా? మరి మహిళల మీద మీరు ఇప్పటి వరకు చేస్తున్న ట్రోలింగ్స్ మేమందరం కూడా దాంట్లో బాధితులమే కదా. ఇక్కడున్న వాళ్ళందరి మీద మీ ఐటీడీపీలో చేసినటువంటి ఘోరమైన ట్రోలింగ్స్, మా భారతమ్మ మీద చేసినటువంటి, వాళ్ళ పిల్లల మీద చేసినటువంటి వీటి గురించి మాట్లాడరా ముందు. నువ్వు ఎందుకు పనికిరానటువంటి నువ్వు ఈరోజు మీ తండ్రిని అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా నీచమైనటువంటి ఈ ఐటీడీపీ ద్వారా సోషల్ మీడియాలో విచ్చలవిడిగా మహిళల మీద నడుపుతూ మీ హోంమంత్రిని ఏదో అన్నారంట. మీ హోంమంత్రి ఏ ఒక్క కేసు అయినా పట్టించుకుంటా ఉందా? మహిళల మీద ఇన్ని అత్యాచారాలు, ఇన్ని అన్యాయాలు రాష్ట్రంలో ఎప్పుడూ జరగనంత ఘోరంగా నిమిషానికి ఒక రేపు జరుగుతూ ఉందే. మరి అట్లాంటి వాడిని గురించి మీ హోమ్ మినిస్టర్ ఒక్కసారైనా స్పందించారా? దోషుల్ని శిక్షించారా? మీరా నీతులు చెప్పేది జగన్మోహన్ రెడ్డి గారికి? అలాగే నిన్నగాక మొన్న డిఎస్సి గురించి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సిద్ధంగా ఉన్నానని చెప్పావు కదా. మేము వచ్చాం కదా, మహిళలు వచ్చాం, మా నాయకుడు అక్కర్లా. ఈరోజు మేమందరం ఉన్నాము, మేము సమాధానం చెప్తాంరా. మీరు ఇచ్చినటువంటి జీవోలే ఎంత దారుణంగా మీరు మోసం చేశారో. ఎక్కడైనా ఎంట్రన్స్ లేకుండా క్రీడల్లో కూడా ఇస్తారా పోస్టు? నువ్వే చెప్పాలా. అవుట్ సోర్సింగ్లో వాడిని తీసుకెళ్ళి ఫస్ట్ ర్యాంక్ ఇస్తారా ఎవరైనా సరే? ఇట్లాంటి పిచ్చి వ్యవహారాలు, పేపర్ లీక్ అయితే ఆ లీక్ దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఒక్కో డిఎస్సి ఉద్యోగానికి 15 లక్షలు నువ్వు తీసుకున్నావనే మాట వాస్తవము. నీ అన్యాయాల మీద వీటన్నిటి మీద మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే వివరాలతో సహా బయట పెడితే ఒక్కదానికి కూడా సమాధానం చెప్పకుండా అబ్బా కొడుకులు ఇద్దరు పారిపోయారు. కరకట్ట ఇంటికి పారిపోయారో లేదా హైదరాబాద్ ఇంటికి పారిపోయారు. మీ బతుకులే ఇంత. ఏదైనా విషయం వచ్చినప్పుడు సమాధానం చెప్పకుండా దాటేసుకుంటూ పారిపోయేటువంటి మీరు వచ్చి ఇక్కడ సవాలు విసురుతారా? అంత శక్తి నీకుందా అసలు? నువ్వేంటో, నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి నువ్వు ఆలోచన చూసుకో. నువ్వు వచ్చిన తర్వాత, అంటే నీ బాబు వచ్చిన తర్వాత పరిపాలనకి ఎంతమంది మీద అఘాయిత్యాలు, అన్యాయాలు జరుగుతున్నాయో, ఎంతమంది మహిళలు ఆత్మహత్యలు చేసుకున్నారో, హత్యలు చేయబడుతున్నారో, వీటన్నిటి మీద ఒక్కసారి విచారణ చేద్దామా? నీకు నిజంగా ధైర్యం ఉంటే ఇక్కడ మీ కరకట్ట కొంపకి మేము 200 మీటర్లో ఉన్నాము, ఇప్పుడు రమ్మంటే మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఒరే లోకేష్, సిద్ధంగా ఉన్నాం రా. వచ్చి ఎవరి పరిపాలనలో మహిళలకు న్యాయం జరిగిందో, ఎవరి పరిపాలనలో మహిళలకు అన్యాయం జరిగిందో దీని మీద పూర్తిగా డిస్కషన్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే ఉద్యోగస్తులను ఎంత దారుణంగా మీరు మోసం చేస్తున్నారో